రెండో రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుంచి 5 వచనాలు. అధిపతి అయిన నయమాను అన్నొకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేలు దేశం మీదికి పోయుండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా అది నయమాను భార్యము పరిచారము చేయుచుండెను. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానులతో అనెను. నయమాను రాజునందకు పోయి ఇశ్రాయేలు దేశము చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా, సిరియా రాజు, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత పత్రిక పంపించేదనని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మనుగుల వెండియు 1,20,000 రూపాయల బంగారును 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్యంలో నుండి 3-4 వచనాలు గట్టిగా చదువుతాను. అది షమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవాడికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అని. సరిపోద్ది. ఇప్పుడు గమనించండి, ఈ వాక్య భాగంలో నుండి ప్రభు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. అది రాజుల కాలం. ఇది మనం చదివింది రాజుల కాలం. ఎప్పుడంటే క్రీస్తు పూర్వము 800 సంవత్సరాల క్రితం. బైబిల్ ఎందుకు అద్భుతమైంది అంటే ఆ బైబిల్లో ఉన్న స్థలాలు ఇప్పటికీ ఉన్నాయి. హల్లెలూయా. సిరియా ఇప్పటికీ ఉంది. ఆమాస్ యుద్ధం జరుగుతుంది కదా, ఇరాన్, ఇరాక్, ఐఏఎస్ ఉగ్రవాద తీవ్రవాదులకు నిలేమన్నట్టు. అందుకనే అక్టోబర్ నెల నుండి పోయిన సంవత్సరం అక్టోబర్ నెల నుండి ఇప్పటి వరకు యుద్ధం జరుగుతూనే ఉంది. హల్లెలూయా. దేవుడు ఆ దేశాన్ని ఏమన్నంటే ఊరుకోడు. కానీ ఆ సంఘటనలు అవన్నీ చూస్తూ ఉంటాంటే వీళ్ళకి దేవుని ప్రజలకు కొంచెం కూడా కనికరం లేదా అని అనిపిస్తుంది. మామూలు యుద్ధం కాదు, చిన్నపిల్లలు చనిపోతున్నారు, పెద్దలు చనిపోతున్నారు. ఫస్ట్ టైం 2,000 మంది కంటే ఎక్కువ యూదులు టెంపుల్ మౌంట్లోకి వెళ్ళిండ్రు. అంటే పరిస్థితులు ఏమైపోతున్నాయంటే 3వ మందిరం నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంకో వైపు ఏంటంటే దేవుని రాకడ కూడా. హల్లెలూయా. ఇన్ని రోజులు హేయమ్మ చూద్దాం అనుకున్నాము, కానీ ఖచ్చితంగా వస్తుంది. కాకపోతే బైబిల్లో ఏ ప్రాంతాలు ఉన్నాయో, ఏ సంఘటనలు ఉన్నాయో అవన్నీ వాస్తవాలు, రియల్. అందుకని దీన్ని చరిత్ర గ్రంథం అంటారు. చరిత్రకు నిలబడిన గ్రంథం బైబిల్. ఏ గ్రంథాలు చరిత్రకు నిలబడవు, ఇది మాత్రం ఖచ్చితంగా నిలబడి గెలుస్తుంది. ఎందుకంటే అన్ని వాస్తవాలే. ఈ బైబిల్ గ్రంథాన్ని ఎందుకు మనకి ఇచ్చాడంటే, ఎవరన్నా భక్తి చేసి మంచిగా జీవించారనుకో, వాళ్ళలాగా భక్తి చేసి నువ్వు కూడా మంచిగా జీవించురా అని. పాడైపోయిన వాళ్ళను కూడా మనం ముందు ఉంచాడంటే వాళ్ళలాగా నువ్వు పాడవద్దురా, బీ కేర్ఫుల్ అని ఒక వార్నింగ్ లాగా, హెచ్చరిక లాగా. అట్లా 2 పెట్టాడు. అంటే వాడు అంటున్నాడు నేను కూడా ఉంటా అంటే కుదరదు, వాడిని చూసి సరి చేసుకోమన్నాడు. దాని అర్థం హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల మీద ఈ నయమానుకు, ఈ సిరియా సైన్యానికి ఎందుకు యెహోవా జయం ఇచ్చాడంటే, ఈ ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కువ విగ్రహారాధికులు అయిపోయారు. ఎప్పుడైతే విగ్రహారాధికులు అయిపోతారో శత్రువు చేతికి అప్పగించేస్తాడు. మీరు రోజు మరి మాకు కూడా కష్టాలు వస్తున్నాయి కదా, మరి మేమే విగ్రహాలు పూజిస్తున్నాం కదా, నువ్వు దేవుని పక్కకు పెడితే భయం ఉంది. బైబిలే చెప్తుంది, తన హృదయంలో నుండి దేవుణ్ణి పక్కకు పెట్టి నరులను ఆశ్రయించిన వాడు శాపగ్రస్తుడని ఉంది. అంటే ఆయన మీద ఆధారపడక నీ తెలివి, నీ బుద్ధి మీద ఆధారపడితే విగ్రహారాధనే. అది నీ అనుభవం మీద ఆధారపడ్డ విగ్రహారాధనే, నీ జ్ఞానం మీద ఆధారపడ్డ విగ్రహారాధనే. నీ జ్ఞానం కంటే జ్ఞానం ఇచ్చినోడు గొప్పడా, నీ జ్ఞానం గొప్పదా? అనుభవం కంటే అనుభవంలోకి నడిపించిన వ్యక్తి గొప్పవాడా, అనుభవం గొప్పదా?
తెలియదు, చాలా మందికి తెలియదు. కానీ ఈ వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఉన్నది, అనుభవం ఉన్నది, జయ జీవితం ఉన్నది, మొత్తం గుంపులు గుంపులుగా యుద్ధ నైపుణ్యాలు కలిగి గుంపులు గుంపులుగా వెళ్ళి దేవుని ప్రజలు గెలిచిన అనుభవం ఉన్నది, ఘనత ఉంది, గౌరవం ఉంది, పేరు ఉంది, ప్రతిష్ట ఉంది. ఒలింపిక్లో పథకాలు తీసుకొచ్చిన వాళ్ళు ఎంత సన్మానిస్తున్నారు, గౌరవిస్తున్నారు. ప్రధాని కూడా గౌరవిస్తున్నాడు. ఆ మధ్యకాలంలో మన మోడీ గారు కేరళలో దొరికినవి తోరా, ఆ తర్వాత బంగారంతో చేసినవి కొన్ని పలుకలు, కొన్ని వాక్య భాగాలు, వాటి చరిత్ర 2000 సంవత్సరాల క్రితం అది, నిన్నమాడు కాదు. అదంతా తీసుకొని నెతన్యాహు అధ్యక్షుడికి గిఫ్ట్గా ఇచ్చాడు. అంటే ఇది బ్రిటిష్ది కాదు, క్రైస్తవ్యం అనేది, క్రైస్తవులు వేరే, అది 2000 కాలం నాటిది. అప్పటికి అసలు ఇది బ్రిటిష్ లేనే లేదు అప్పటిది. అంటే రుజువులు చెప్తున్నాయి, సత్యం చెప్తుంది, వాక్యం చెప్తుంది, ప్రదేశాలు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. దేవుడు ఎప్పుడైనా నువ్వు సైడ్ ట్రాక్ అయితే ఆయన మౌనంగా ఉండి సాతానుకు అవకాశం ఇస్తాడు. వాని నువ్వు గుర్తుపట్టలేవు. కానీ మెంటల్గా నువ్వు డిస్టర్బ్ అయ్యి నువ్వు క్రీస్తుకు దూరం అవుతావు. సరే, ప్రార్థన చేస్తావు కావచ్చు, బైబుల్ చదువుతావు కావచ్చు, ఇదంతా ఆచారం అవుతుంది, అలవాటు అవుతుంది. అలవాటు ఆచారం డేంజర్ అండి. ఎట్లుండాలంటే న్యాచురల్గా ఉండాలి. న్యాచురల్ అంటే ఏంటిది? ఆకలి కావడం కొరకు మనం ఏం ప్రయత్నాలు చేయం. టైం అయిందంటే ఆకలి అవుతుంది, 2 ముక్కలు తిందంటే తృప్తి. నిద్రపోవడానికి కూడా ఏం ప్రయత్నాలు చేయం. అలసిపోతాం, పని చేస్తాం, అలసిపోతాం, అన్నీ ఇదైపోతుంది. బట్టలు ఉతికినాం, తర్వాత జాబ్ పోయినాం, అన్ని పనులు చూసుకున్నాం, ఇంటికి వచ్చాక బాడీ అలసిపోతుంది, ఆటోమేటిక్గా ఆదం వచ్చి నిద్రపోతాం. అట్లా దేవుణ్ణి న్యాచురల్గా ఆరాధించాలి. అంటే ఆయన మనకు జీవాన్ని పోసాడు. ఆయన జీవప్రదాత. ఆయన వాక్కులో జీవం ఉంటుంది. అది మన బతుకును బలపరుస్తుంది, అక్షరము చంపుతుంది, ఆత్మ జీవింపజేస్తుంది. నా మాటలు ఆత్మయో జీవమునై ఉన్నవి. మనుషుల మాటలేమో అక్షరం. అక్షరమే ఆయుధం అంటారు, అది మంచిది, అది ఇంకొక రకంగా. కానీ బైబుల్ చెప్తుంది నరం లేని ఈ నాలుక మరణము జీవం రెండు దీనిలోనే ఉన్నాయి. అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. నీకు ఈ నాలుక నొప్పి లేవని కానీ గొంతు నొప్పి లేస్తుంది, బొంగురు కొడుతుంది. ఎవరికైనా గంటలు ప్రసంగం చేస్తే నాకు నాలుక నొప్పి లేస్తుందని ఏ పాస్టర్ అంటాడా? నొప్పి లేవదు, గొంతు పట్టేస్తుంది. పాటల్లో కూడా ఏ వాటర్ పడితే వాటర్ తాగిననుకో వాళ్ళకి గొంతు పట్టేస్తుంది. ప్రసంగం చేసేటోళ్ళు కూడా ఏ వాటర్ పడితే వాళ్ళకి గొంతు పట్టేస్తుంది. కానీ వాళ్ళకేం కాదు, అది ఏమైనా చేస్తుంది. ఈరోజు యుద్ధాల కారణం ఆయన మాటలు మట్టి మూసలో ఊది కడిగినంత వెండి అంత పవిత్రములు. హల్లెలూయా. ఆ వాక్కులో జీవం ఉంది. ఆ వాక్కును మనం రిసీవ్ చేసుకుంటున్నాం, ఆ వాక్కును మనం అనుభవిస్తున్నాం. ఆ కాలంలో ఇప్పుడు మనకు 3 రకాల ఆర్మీలు ఉంటాయి. ఒకటేమో నేవీ, అంటే సముద్రంలో. తర్వాత ఎయిర్ ఫోర్స్, తర్వాత ఆర్మీ. ఈ 3 ఉంటాయి. 3టికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క హెడ్ ఉంటారు. మళ్ళీ ఈ 3టి మీద మెయిన్ హెడ్ ఉంటాడు. కానీ ఆ రోజులలో అన్ని ఆర్మీలు సైన్యాధిపతి కిందనే ఉంటాయి. సైన్యాధిపతి మన రాజు కిందనే ఉంటాడు. హల్లెలూయా. సైన్యాధిపతి అంటే శతాధిపతి కాదు. శత అంటే 100, దశాధిపతి కాదు 10, సహస్రాధిపతి కాదు, సహస్ర అంటే 1000. కానీ సైన్యాధిపతి అంటే రాజు తర్వాత 2nd పొజిషన్ సైన్యాధిపతిది. భౌతికంగా సైన్యం అంతా మన చేతుల్లోనే ఉంటుంది. జయం వచ్చింది, ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది, రాజు చేత దయ పొందిండు, సక్సెస్ వచ్చింది. కొన్నిసార్లు సక్సెస్ వస్తే తెలకెక్కించుకున్నాం అనుకో, అసలు చేతులున్న ఎవరిని లెక్క చేయవు.
అది డేంజర్. మహా గర్విష్ట అయిపోతాం, మహా కోపిష్ట అయిపోతాం, మహా దుర్మార్గంగా ప్రవర్తిస్తాం. నేను గెలిచాను, నేను జయించాను, దేవుని ప్రజల్ని ఓడించాను. యెహోవా నీకు జయించడానికి అవకాశం ఇచ్చాడు రా బాబు, నువ్వేం చేయలే. ఆయన అవకాశం ఇచ్చాడు, వాళ్ళు చెప్పినట్టు వినకపోతే ఇక పోరా నువ్వు గెలువుపోరా అని చెప్పాడు. నువ్వేదో అనుకోకు, సరే నీ ఆలోచనలు ఉండొచ్చు, గుంపులు గుంపులుగా చేసి యుద్ధ వ్యూహాలు ఉండొచ్చు, జయమిచ్చింది ఆయనే. స్పష్టంగా బైబిల్ చెప్తుంది, యెహోవాయే జయము కలుగజేశాడు. కానీ రాజు వీని వల్లే జయం వచ్చింది అనుకున్నాను, దేశం వీని వల్లే జయం వచ్చింది అనుకున్నాను. సైనికులు ఆ నైపుణ్యాలు వీళ్ళే చేసినా ఈయన ఆధ్వర్యంలో జరిగింది కదా. మొన్న ఈ మధ్యలో ఉక్రెయిన్ సైన్యం అంతా రష్యా లోపలికి వెళ్ళిపోయింది. ఒకప్పటి రష్యా భూభాగమే ఉక్రెయిన్. బంగ్లాదేశ్ ఎట్లయితే ఇండియాలో, మన పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇండియాలో ఉండే, ఇవి రెండు విడిపోయినాయి. ఆ భూభాగంలోకి వెళ్ళి యుద్ధం చేసి తిరిగి వస్తే ఘనత వచ్చింది, గౌరవం వచ్చింది, అన్నీ వచ్చాయి. భార్య భర్తలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నాం, ఏమండి మీ వల్ల ఎంత గౌరవం వచ్చింది, దేశానికే పేరు వచ్చింది. ఆ దేశానికి పేరు నీ వల్ల వచ్చిందండి. నువ్వు పరాక్రమశాలి అండి, రాజే నిన్ను మెచ్చుకున్నాడు, పథకాలు ఇచ్చారు, ఆనర్ చేశారు, నువ్వు గనుడవు, నీకు దయ దొరికింది, నీ వలన ఈరోజు సుభిక్షంగా ఉంది మన రాజ్యం, మన దేశం అంటే ఏం లాభమే, అన్నీ వచ్చినాయి, ఏం లాభమే. కుష్ఠరోగం ఉంది నాకు, ఇది గుర్తొస్తే ఈ పొందిన అన్నీ ఎక్కడికో పోతాయి. ఈ రోగం నుంచి నేను బయటపడే మార్గం లేదా అని ఎన్నిసార్లు భార్యాభర్తలు ఇద్దరు డిస్కషన్ చేసుకుంటారు. కానీ పోయిన ఈ రాజు లేక ఈ నయమాను 3-4 వచనాలు ఇప్పుడు చదవండి. అది షమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవాలని నేను ఎంతో కోరుచున్నాను. అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలతో అనెను. నయమాను రాజునంతకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియజేయగా. సరిపోతుంది, ఇక్కడ వినండి. ఇజ్రాయెల్ దేశం జయించిన తర్వాత అక్కడి నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు. ఆ అమ్మాయి వయసు ఇంచుమించు ఒక 12 సంవత్సరాల లోపు ఉంటుంది, చిన్నది అని ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే ఓ 12 ఇయర్స్. 12 ఇయర్సే కావచ్చు, కానీ తన మది నిండా దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆ పుట్టిన గడ్డను గురించి, ఆ గడ్డను ఎన్నుకున్న దేవుని గురించి, అక్కడ పాత నిబంధన కాలంలో అంతా పేరుకి రాజులు యుద్ధాలు చేస్తారు, కానీ అంత దేవుని పరిపాలనే. పాత నిబంధన దేవుని పరిపాలన. దేవుని పరిపాలన అంటే ప్రవక్తకు దేవుని ఆలోచన ఇస్తాడు, ఆ ప్రవక్త రాజుకు చెప్తాడు, ఆ రాజు సైన్యాధిపతికి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ముందుకెళ్తాడు. ఇది దేవుని క్రమం, ఇది దేవుని పద్ధతి, దేవుడు నడిపించే విధానం. పాత నిబంధన కాలంలో ఆయా సమయాలలో ఆయా వ్యక్తుల మీదకి తన ఆత్మను అనుగ్రహించి ప్రవక్తలను, న్యాయాధిపతులను, కొన్నిసార్లు రాజుల మీదకి కూడా అభిషేకాన్ని ఇచ్చి దేవుడు వాక్కునిచ్చి మాట్లాడిన సందర్భాలు ఉంటాయి. కానీ ఎక్కువ శాతము రాజు ప్రవక్తను సంప్రదించాలి, రాజు సమూయేలును సంప్రదించాలి, రాజు ఎలీషాను సంప్రదించాలి. ఎందుకు వీళ్ళని సంప్రదించాలి? వీళ్ళు దేవుని మనుషులు, వీళ్ళు దేవుని చేత ఎన్నిక చేయబడ్డారు. దేని కొరకు? దేవుని ఆలోచన కొరకు, దేవుని నడిపింపు కొరకు. ఈ ఎన్నిక చేయబడిన వారికి దేవుడు చెప్పకుండా ఏది చేయడని ఆమోసు 3వ అధ్యాయంలో ఉంటుంది. నా సేవకులకు బయలుపరచకుండా నేనేమి చేయనని. అంటే ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాట్లాడిన మాటలన్నీ రుజువు చేసే దేవుడు. అదంతా ఇజ్రాయెల్ దేశంలో అందరికీ తెలుసు. కాబట్టి బానిసగా ఉన్న ఈ పిల్ల, వీడు నన్ను మమ్మీ డాడీకి దూరం చేసిండు, మా అన్నదమ్ములకు దూరం చేసిండు, మా ఫ్యామిలీ మెంబర్కి దూరం చేసిండు, నా పుట్టిన గడ్డకు, పుట్టిన ఊరుకు, అమ్మనాన్నకు దూరం చేసిండు. చిన్నదాన్ని నేను నా బతుకు భవిష్యత్తు బాగుంటుంది, నన్ను పనిపిల్లగా, బానిస పిల్లగా తీసుకొచ్చి దీనికి వెట్టి సాకిరి చేపిస్తున్నాడు, వీడు ఎప్పుడు చచ్చిపోతాడు ప్రభు అని ప్రార్థన చేస్తలేదు.
చేస్తానా? మనమైతే చేస్తాం. అంటే మీరు చేయకపోవచ్చు, మనమైతే చేస్తాం. మా అమ్మ నాన్నకు దూరం చేస్తావా? మా అన్నదమ్ములకు దూరం చేస్తావా? మా తల్లిదండ్రులకు దూరం చేస్తావా? ఒకప్పుడు నేను ఇట్లా ఉండేవాడిని కాదు, నీ వల్లనే నేను ఇట్లా అయిపోయినా. నిజంగా వీళ్ళ వల్ల అవుతారా? హాఫ్ ట్రూత్, సగం ట్రూత్. కొంచెం అవుతారు, సగం అవుతారు. సగం మనం చెడిపోతాం, సగం పక్కలు చెడగొడతారు. హల్లెలూయా. పక్కోళ్ళు చెప్పినప్పుడు పూర్తిగా చెడిపోతాం. అయితే వాడు తీసుకొచ్చాడు, వాని స్వార్థం కొరకు తీసుకొచ్చుకున్నాడు. వాని స్వార్థం కొరకు భార్యకు సుఖంగా ఉండాలి, ఏం పని చేయొద్దు, పరిచయం చేయాలని పిల్లలు తీసుకొచ్చాడు. పిల్లల గుండె నిండా గాయాలే ఉంది, మనసు నిండా వేదనే ఉంది, బాధే ఉంది, ఒంటరిగా ఉంది, అందరికి దూరంగా ఉంది. కొన్నిసార్లు మీరు అమెరికాకో లండన్కో మీ పిల్లల్ని పంపించారనుకో, ఇంతెందుకు మీ పిల్లల్ని ఆస్ట్రేలియా ఉన్నారు కదా, మీ గుండె ఎందుకు కొట్టుకుంటుందండి గుర్తొచ్చినప్పుడు అలా? అంతేనా కదా? మరి ఏంది అది? కానీ నిభాయించుకుంటాం, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని తట్టుకుందాం. కానీ ఈ పిల్ల బానిస ఇంటికి పోయింది, హాస్టల్కి పోలేదు, బానిసగా పోయింది. కాబట్టి ఆ పిల్ల ఏం చేసిందంటే అపకారికి ఉపకారం చేసే మెంటాలిటీ ఉన్నట్టున్నది. అపకారికి ఉపకారం అంటే తెలుసుగా, కీడు. ఉపకారం అంటే మేలు, అంతే, వేరేం లేదు. హల్లెలూయా. అందుకని మెల్లగా ఆమె దగ్గర కూర్చున్నట్టుంది. ఏది? వారి దగ్గర కూర్చొని కాలు వచ్చుకుంటా, అమ్మగారండి ఏందే చెప్పే, ఒక్కటి చెప్తాను, నువ్వేమన్నా చెప్పే, ఏంగా మా దేవుని గురించి చెప్తా. చెప్పు. లేదు, మా ప్రవక్త గురించి చెప్తా, మా దైవజనుడి గురించి చెప్తా. ఆయన దేవుని మనిషి, ఏ ప్రలోభాలకు లొంగడు, డబ్బుకు లొంగడు, ఆస్తికి లొంగడు, ప్రశంసలు బహుమాన రూపంగా వస్తే వాటికి కూడా లొంగడు, పొగడతలకు లొంగడు. దేవుడు ఏం చెప్తాడో అది ఖచ్చితంగా చెప్తాడు. కానీ ఆయన చెప్పింది ప్రతిదీ జరుగుద్ది. ఆయన ప్రార్థన చేస్తే ఏదైనా జరుగుద్ది. ఆయన నిజమైన దైవజనుడు, నిజమైన ప్రవక్త అని ప్రవక్తను గూర్చి సాక్ష్యం ఇస్తుంది. హల్లెలూయా. మరి ఎంత ప్రేమించి, ఎంత నమ్మి, ఎంత విశ్వాసం ఉంటే సాక్ష్యం ఇవ్వగలిగింది. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రవక్త గురించి సాక్ష్యం చెప్పలేము. ఆ సాక్ష్యం చెప్పలేని గుణమే ఈరోజు పతనావస్థకు 100% కారణం. రాసుకోండి డైరీలో. ఎందుకంటే దేవుడు నీ కొరకు ప్రతినిధిగా ఇచ్చాడు, తన ఆలోచనలు అందించే ప్రతినిధిగా. నిజమైన దైవజనుడు ఎవరైనా ఉంటే, నిజమైన ప్రవక్త ఎవరైనా ఉంటే వాళ్ళు నిన్ను క్రీస్తులోనే కట్టాలి. ఆమేన్. వాళ్ళ సామ్రాజ్యాన్ని, ఆ పాస్టరు, ఆ ప్రవక్త సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కొరకు చేయొద్దు, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కొరకు చేయొద్దు, వాళ్ళ కుటుంబం నడవడం కొరకు, వాళ్ళ ఫ్యామిలీ నడవడం కొరకు, వాళ్ళ జీవితం నడవడం కొరకు చేయొద్దు. కానీ వాళ్ళు దేవుల్లో నిలబెట్టాలి, ఆత్మలో నిలబెట్టాలి, వాక్యంలో నిలబెట్టాలి, క్రీస్తులో నిలబెట్టాలి. అప్పుడు ప్రభు అంటాడు, బల నమ్మకమైన నా దాసుడా అంటాడు. ఆ ప్రశంస కావాలి ఈ రోజులున్న సేవకులకు. లేదు గొడవలు. ఒక పాస్టర్ పాపులర్ అయినంటే వాడు ఎట్లా కిందికి నొక్కుదాం, ఆ పాస్టర్ గురించి 100 మంది మాట్లాడుతుందంటే వాని మీద ఎంత బురద వెళ్దాం. ఓ పాస్టర్ గొప్ప పేరు వస్తుందంటే ఆ పేరుని ఎట్లా చేయకూడదాం. ఇదేం అన్యాయం. ఇది క్రైస్తవ లోకంలో. నీకు మంచి చేత కాదు, చెడు చేయకుంటుండు. మంచి చేయడం నీ వల్ల కాదు, ఇక నీకు అది రాదు. చెడు మాత్రం చేయకు, నువ్వు దీవించబడతావు. ఈ పిల్ల ఏం చేస్తుందంటే తన స్థితిని మర్చిపోయింది, తన పరిస్థితిని మర్చిపోయింది, దేవుని గుర్తు చేసుకుంది. ఆ దేవుడు ప్రవక్త వలన గుర్తొచ్చాడు, అతని డెడికేషన్ వలన గుర్తొచ్చాడు, అతని సమర్పణ వల్ల గుర్తొచ్చాడు. నిజమైన దైవజనులు ఎవరైనా వారిని మనం ఆనర్ చేయాలి. హల్లెలూయా. ఆనర్ చేయడం కాదు, నా యజమానుడు ఎవరైతే ఉన్నారో నా వెళ్ళేవాడు, వాని రోగం పోవాలంటావా, నువ్వు ఖచ్చితంగా సెమ్రోన్ పట్ల ప్రవక్త ఉంటాడు, అక్కడ పంపి అని చెప్పి. హల్లెలూయా. తనకి ఏదైతే తెలుసో, ఏది అనుభవించిందో, ఏది చూసిందో, ఏది తెలుసుకుందో, ఏది క్లారిటీ ఉందో ఆమెకు ప్రవక్తను గూర్చి, దేవుని గూర్చి, అందుకే ఖచ్చితంగా చెప్పింది.
అంతకంటే ఎక్కువ క్లారిటీ దేవుడు నీకు ఇస్తున్నాడు కదా. ఆమేన్. లేఖనాలు, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకము, ఆశీర్వాదము, ఆరోగ్యము, దీవెన, నిత్య జీవము, పునర్జీవము, పునరుత్థానము, బలము, అంతకంటే అడ్వాన్స్ నీకు కొలతలేని ఆత్మ, హల్లెలూయా. మెత్తని పలకలనే హృదయం మీద ఆత్మ బీజాక్షరములు పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. స్తోత్రం. వాటిని నువ్వు విశ్వసిస్తున్నావా? తిన్నది ఒంటికి పట్టించుకున్నట్టు విన్నది ప్రతిదీ నీకు ఇముడుతుందా? అవగాహన లోపము వలనే సైతాను నీ మీద, నీ కుటుంబం మీద దాడి చేస్తున్నాడు. అవగాహన లోపం అంటే ఏంటిది? అర్థం కాకపోవడం, మాట్లాడింది దేవుని ఆలోచనలు అర్థం కాకపోవడం. విన్నట్టే ఉంటావు కానీ ఒక్కటి లోపలికి పోదు, ఒక్కటి ప్రాక్టీస్ చేయ, ఒకటి ఆచరించము, అనుసరించ. అవగాహన లేమి. ఇది దరిద్రం కంటే డేంజర్ ఆధ్యాత్మికంగా. ఎంత చక్కగా చెప్పిందంటే భార్యకు, యజమానురాలకు, ఈ భార్య కూడా ఏం చేసింది మరి భర్తకు చెప్పాలి కదా. భర్త అంటేనే కోపగొండి మనిషి. ఎందుకంటే మొత్తం విజయం తలకెక్కించుకున్నాడు, గర్విష్టి కూడా, కోపం ఎక్కువ ఉంటుంది మనిషికి. ఈ ఇంట్లో కూడా అదే సైన్యాధిపతి అనుకుంటాడు మనోడు. ఇంట్లో మీరు ఇవ్వాలండి అన్నలు, అక్కలు, మీరు బయట డ్యూటీలు చేయండి, పనులు చేసుకోండి, కానీ ఇంట్లోకి వస్తే ఎవరి బాధ్యత వాళ్ళు. ఫ్యామిలీ మెంబర్స్. మీకు ఏం కిరీటాలు లేవు. నువ్వు డిస్ట్రిక్ట్ కలెక్టర్ కావచ్చు బయటనే, ఇంట్లో కాదు. Yes, yes. పిల్లల మీద కలెక్టర్ రూపం చూపించొద్దు, భార్య మీద కలెక్టర్. అరే నాయన, నువ్వు నా భర్తవయా, నువ్వు కలెక్టర్ కాదు ఇక్కడ. హల్లెలూయా. ఇవి చేయకండి. ఫ్యామిలీ, ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్, మంచి జీతం. ఇప్పుడు అది ఎన్నో అర్థం కాదు. గవర్నమెంట్ చూస్తే ఉంటే కొమ్ములు ఉంటాయండి, నాకు ఇలా కడతా. తప్పు ముచ్చడు అది. దేవుడు ఇచ్చిండు. ఈ సక్సెస్ వస్తే ఏమన్నా పెద్ద ఇదా? దేవుడు ఇచ్చిండు, ఎంతో మందిలో నీకు ఇచ్చిండు, ఇస్తాడు. ఆయనను మాయింపవచ్చు, మన గొప్పతనం ఏం లేదు. సెంట్రల్ గవర్నమెంటు, నేను సెక్రటరీ, లేకపోతే నేను స్టేట్ గవర్నమెంటు, సరే ఏ గవర్నమెంట్ అయినా పర్లేదు. ఇద్దరికి ఇద్దరు పిల్లలు, ఓ పాప ఓ బాబు, ఇద్దరి జాబ్. వీళ్ళు ఫైటింగ్. భార్యది కొంచెం జీతం ఎక్కువ. ఆమెది 1,10,000, మనకి 1,00,000, ఓ 10,000 తక్కువ. అయినా పని ఎక్కువ ఉన్నాయి కదా. ఇదేందో మరి, చదువు కొంచెం ఎక్కువ చదివిందో ఏమో మరి. అయితే వీళ్ళకు ఎప్పటికీ కాకుల కొట్లాట, ఒక్కల కొట్లాట. 2,10,000 రూపాయలు వచ్చిన ఆ ఇంట్లో నెమ్మది లేదండి. భార్య కోపం వచ్చిందనుకో, కొడుకును నోరు విడిచిపెడుతుంది. భర్త కోపం వచ్చిందనుకో, బిడ్డను నోరు విడిచిపెడుతుంది. ఎందుకంటే వీళ్ళు సెరో పార్టీ అన్నట్టు. ఎవరు? పిల్లలు. తల్లికి బిడ్డ అంటే ఇష్టం ఉండదు, కొడుకు అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకో ఈ ఆపోజిట్ జెండర్ కావచ్చు, తెలియదు. కానీ తండ్రికి బిడ్డ అంటే ఇష్టం ఉంటుంది. అందరికీ అట్లా ఉండకపోవచ్చు, చెప్తాను జనరల్గా. అయితే చిన్న పసిపోనలు వీళ్ళు గడగడ వణికిపోతారు. ఏసీ ఖరాబ్ అయిందండి, ఫోన్ చేసిండు మెకానిక్. వాళ్ళు ఏం చేసిందంటే ఫోన్ చేసాడు, వాడు రాలే. వాడు రాని నువ్వు పోతే బాగుండని భార్య బెదిరించింది భర్తను. నేను మోడు, నువ్వెట్లా పోతావే, నువ్వు కూడా ఉండాలి, వాడు వచ్చినాక పోవాలి. నీ డ్యూటీ నా డ్యూటీ లేట్ అయినా పర్లేదు. ఇదేం పంతాలరా నాయన? ఏది మీరు క్రైస్తవులా, దేవుని పిల్లలా, మందిరానికి వచ్చే వాళ్ళ, పరిశుద్ధాత్మ అందుకున్న వాళ్ళ? ఏంది ఇది ఇంట్లో? ఏది ఆత్మీయత? ఏది ప్రార్థన జీవితం? ఏది ఆత్మ సంబంధమైన వైరాగ్యం? ఏది ఫ్యామిలీలో? ఆ వాతావరణం ఏది? ఏం జరుగుతుంది ఇంట్లో? సరే ఏమన్నా జరిగింది, ఒక గంట లేటుగా వచ్చాడండి. పాపం డొక్కు స్కూటర్ అది పంచర్ అయింది. వాడు రోడ్డు పక్కన పెట్టి వచ్చాడు. వీళ్ళు ఫోన్ చేసే ఈ బాధ భరించలేక వచ్చాడు. అయితే ఏం జరిగింది తెలుసా? ధనాధన వచ్చేసి, అమ్మ మేడం సారీ సార్ అని 2 మాటలు. వాళ్ళు అరుస్తారు ఇద్దరు. జర నా బాధ విని అరవండి అంటే ఆగి, బండి పంచర్ అయింది. టైంకి వచ్చేవాడిని. మీరు కూడా డ్యూటీకి వెళ్ళగలిగే పరిస్థితి, టైంకి వచ్చేవాళ్ళు. హాల్ అయితే ఏం జరిగింది తెలుసా? ఒక 10 నిమిషాలలో చేసేసిండండి వర్క్. పనివాడు కదండి,
క్షణములు అయిపోయింది. వాళ్ళకు పని తెలియదు కదా, ప్రవక్తకు పని తెలుసు. హల్లెలూయా. ఆత్మీయులకు పని తెలుసు. హల్లెలూయా. యాష్టపడే సవాలు ఉండదు, నిరాశపడే సవాలు ఉండదు, విసుక్కునే సవాలు ఉండదు. ఎందుకంటే లోపల ఉన్న ఆత్మ ఓపికనిస్తుంది, సహనాన్ని ఇస్తుంది, బలాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, అభిషేకాన్ని ఇస్తుంది. పని మీద ఉన్న శ్రద్ధ, పని మీద ఉన్న భక్తిభావము వర్షిప్ లాగా భావించి మనిషి కాబట్టి, కస్టమర్లే దేవుళ్ళలాగా భావించి మనిషి కాబట్టి 10 నిమిషాలలో అనుభవంతో జ్ఞానంతో దాన్ని చేసాడు, అయిపోయింది. ఈలోపు వీడు వచ్చి వర్క్ చేసాడు లేదా భర్త అన్నాడు, ఇక నువ్వు చూసుకొని వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోయాడు, ఆయన డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఈమె పిల్లలు పంపించుకున్నది. ఇక ఈ పని అయిపోయిన తర్వాత ఈమె కూడా ఒక 1 అవర్ లేట్గానే వెళ్తుంది. కాకపోతే ఆ వ్యక్తిని చూస్తే, ఆ ముఖం చూసినప్పుడట అతని లోపల ఏదో పొరపాటు జరిగింది, అయ్యో అని ఒక రియలైజేషన్, ఒక పశ్చాత్తాపము ఆ మనిషి ఫేస్లో కనపడితే కనికరం కలుగుద్దండి. కన్నింగ్నెస్ కందగడ్డలాగా ముఖం ఉంది అనుకో, దేవుని కూడా ప్రేమ ఉండదండి. అయితే అది చూస్తే ఆ ముఖంలో ఆ దీనత్వము, ఆ రియలైజేషన్, పొరపాటు జరిగిందన్న పశ్చాత్తాపం కనిపిస్తుంటే ఈమె కనిపించింది. అబ్బాయి నువ్వు ఎక్కడ దిగాలి అంటే, ఏం లేదు మేడం, నేను దారిలోనే దిగాలి, అక్కడ మా ఇల్లు జస్ట్ సెకండ్ గల్లీలో ఉంటుంది అంటే తీసుకొని వెళ్ళింది. నేను డ్రాప్ చేస్తాలే డ్యూటీకి వెళ్ళి దగ్గర. ఆడికి వెళ్ళిన తర్వాత డ్రాప్ చేసింది. ఎందుకో ఏమో ఇక్కడ దాకా వచ్చింది కదా మేడం, ఒక్కసారి ఇంటికి రండి మేడం అన్న. సర్లేండి వస్తానులే అని కారు అక్కడ ఆపేసి లోపలికి వెళ్ళి కూర్చుంది. ఈయన ఈ సంచి ఉంటుంది కదా మనం మెకానిక్ నుంచి, ఆ సంచి బయట సిల్క్ ఎక్కేషన్ చెప్పులిప్పి దగ్గర లోపలికి వెళ్ళగానే 3 పిల్లలు చిన్న అంత సంవత్సరం తేడా ఉన్న పిల్లలు ఉంటుంది. 3 పిల్లలు వచ్చి వాళ్ళ డాడీ మీద డాడీ డాడీ నాన్న అని వాళ్ళ ముచ్చట్లు, వాళ్ళ ఆటలు. ఈలోపు వాళ్ళ భార్య వచ్చి, ఏమండి ఇది ఏమైనా తిన్నారా, టిఫిన్ చేయనా, అయ్యో మేడం గారు వచ్చారా, వందనాలండి అని చెప్పి, నేను కాఫీ పెట్టిస్తాను, మీకు కాఫీ అంటే ఇష్టం అంటే కదా మా సార్ చెప్పాడని. వీళ్ళు అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు, ఎప్పటికీ వర్క్ చేసేవాళ్ళు కదా. అయితే ఆ కాఫీ పెట్టి వీళ్ళు అన్యోన్యంగా ఉన్నారు, భార్యాభర్తలు. ఈ 3 పిల్లలు హ్యాపీగా ఉన్నారు ఫ్యామిలీలో. ఈమె మింగుడు పడతలేదు. ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇన్ని భర్తకు ఒక కారు ఉంది, భార్యకు ఒక కారు ఉంది, పిల్లలు పెద్ద స్కూల్లో, వారి నర్సరీ నుండే ₹1,00,000 ఫీజు. మరి అదేం చదువు మనకు తెలియదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ చదువును కొనుడేందో వీళ్ళకి బాగా ఈ డబ్బు ఇది ఉన్నది. చదువును కొంటారు. ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వేయాలంటే అడ్వాన్స్ ₹1,00,000. ఏంటది చదువు? అరే వీధులలో చదివిన వాళ్ళు గొప్ప మేధావులు, స్ట్రీట్ కింద చదివిన వాళ్ళు చదువు ఏం లేదు. మనిషికి కావాల్సింది జ్ఞానం దేవుడు ఇస్తాడు. నువ్వు ఏ స్కూల్ వేసినా ప్రార్థన చేసి అంతే. ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు నయం. గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి అన్ని అవకాశాలు, అన్ని ఇంగ్లీష్ మీడియాలు చేసేసారు. హల్లెలూయా. మన అమ్మాయికి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ వచ్చింది, వచ్చి ప్రార్థన చేసుకుంది, అన్నయ్య నేను బాప్టిజం తీసుకున్న, రక్షించబడ్డా. ఇంటర్మీడియట్ వరకు నాకు తెలుగు మీడియం అయినా, ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మీడియము. అసలు ఇంగ్లీష్ ఎట్లా వచ్చిందో తెలియదు, ఎట్లా నేర్చుకున్నదో తెలియదు. ఇప్పుడు నాకు ఇన్సూరెన్స్ 50,000 జీతం వస్తుందన్న, నేను సోమవారం నాడే జాయిన్ అవుతా అని మొన్న వచ్చి ప్రార్థన చేసుకొని పోయింది. హల్లెలూయా. హైదరాబాద్లో తనతో పాటు 2 పిల్లలకు వచ్చింది, మడికొండ పిల్లలు, యూత్ మెంబర్, బాప్టిజం తీసుకుని రక్షించబడ్డది. హల్లెలూయా. అంటే గమనించండి దేవుని బిడ్డలారా, ఇన్ని ఉన్నా కూడా నెమ్మది లేదు. ఆమెకు ఉండబట్టలేక వెళ్తూ 51 సైట్రా, అసలు నువ్వు నీ భార్య నిప్పులు ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు అంటే, మేడం ఒకసారి ఇక్కడ చూడవు, ఏంటంటే ఆ సంచిని చూడు, సిల్క్ వైట్ వేసిన నా సామాన్ లేదు, నేను నా వర్క్ని ఇంట్లోకి తీసుకుపోను మేడం అన్నమాట. అర్థమైందా ఇప్పుడు? హల్లెలూయా. మరి మీరు ఏం తీసుకొస్తారు ఇంట్లోకి బయటికి పోయి? మీ పనులు, మీ వ్యాపారాలు తీసుకొచ్చి రుద్దుతారు. మీ ఫ్యామిలీ, మీ కుటుంబం, మీరు దైవికంగా దేవుల్లో అన్యోన్యంగా ఆప్యాయతగా ఆనందంగా ఉండాలి. అరే భార్య భర్తతో మాట్లాడు, భర్త భార్యతో మాట్లాడు. మీరేది పులులా? మీరేమన్నా మాట్లాడుకోవాలి. ఒకరు కోపం పుస్తకాలు మౌనంగా ఉండాలి.
మనమే తగ్గుదాం. నష్టం ఉన్నది పురుషునికి ఏమన్నా అహంకారం ఉందా, ఏమైనా కిరీటం ఉందా? మనమే తగ్గుదాం. క్షమించి అంటే అయిపోయా మీ భార్యను. నష్టం ఏమన్నది కిరీటం పడిపోతా. నేను పురుషుడు అనేది ఎందుకు? ఎందుకంటే సగభాగం. మొండవు లేదు, శిరస్సు లేదు, శిరస్సు లేదు, మొండవు లేదు. ఇది మొండవు, ఇది శిరస్సు. ఇవి రెండు కలిసి భార్యాభర్తల బంధం, ఫ్యామిలీ, కుటుంబం. హల్లెలూయా. అందుకే దేవుని విషయాలు అర్థం కావాలి. దేవుని ఆలోచనలు అర్థమైతే జీవితం బాగుంటుంది. భార్యకు అర్థం కావాలి, భర్తకు అర్థం కావాలి, పిల్లలకు అర్థం కావాలి, ఫ్యామిలీకి అర్థం కావాలి. ఈ నేర్చుకోవాలి దేవుణ్ణి. హల్లెలూయా. నేర్చుకోవాలి. వాళ్ళు ఏబిసిలాగా నేర్చుకోవాలి. భక్తిని, విశ్వాసాన్ని నేర్చుకుంటే వస్తుంది. అది మాట్లాడితే వింటే రాదు. లోబడి చూడు, సమర్పించుకొని చూడు, దేవుడు గొప్పగా దీవిస్తాడు. భర్త మూడును చూసి, ఎందుకంటే ఈ మనిషి సక్సెస్ అయింది కదా, తలకు విజయాన్ని ఎక్కించుకున్నాడు కదా, మొత్తం పరక్రమశాలి కదా, కుష్రోగే కానీ బాగా ఆధిక్యతలు ఉన్నాయి కదా, వీని మెంటాలిటీ ఎప్పుడు ఎట్లుంటుందని భార్యకి బాగా తెలుసు కదా, మీకు తెలుసు కదా. ఆయన మూడు ఎప్పుడు ఉంటుంది, ఎట్లుంటే ఏ టైంలో మాట్లాడితే మనం అనుకునేది సక్సెస్ అవుతుంది. మెల్లగా చెప్పింది, ఏమండి ఇన్ని ఉన్నాయండి కానీ ఇదొక్కటి లేకుంటే బాగుండండి అన్నది. ఏంటిది ఇదొకటి? అదే కుష్ఠరోగం అండి. మరి ఏం చేద్దామే, ఏం చేద్దామా? ఈ అమ్మాయిది చిన్నది, వాళ్ళ సొమరంలో ప్రవక్త ఉన్నాడట. ఆ ప్రవక్త దగ్గర కనుక నువ్వు వెళ్తే నువ్వు బాగైతావట. అంటే ఈ పనికిరాని చెప్పిందా, ఈ ఇజ్రాయెల్ చిన్న చెప్పిందా, ఈ బానిస చెప్పిందా? దీన్ని మన ఇంటికి పని మనిషిని తీసుకొచ్చింది నాకు చెప్పేదైందా, నాకు బోధించేదైందా? అరే ఆ మాటలు విను, వయసును చూడకక్కడ. మీరు కూడా నా వయసును చూడకండి, దేవుని మాటలు చూడండి. హల్లెలూయా. మనిషిని చూడకండి, రూపాన్ని చూడకండి, మీ ఎదుటి వ్యక్తుల రూపాన్ని కూడా చూడకండి. వారి నోటి నుండి వచ్చే మంచి విషయాలు ఏదైనా, బైబుల్ చెప్తుంది కదా, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి సత్యమైనవో వాటి మీద మీ మనసును లగ్నం చేయండి, ధ్యానం ఉంచండి. ఏకాగ్రత అంటే దైవిక విషయాల మీద మీరు ఫోకస్ చేసి ఎక్సర్సైజ్ చేయండి. చెప్పకూడదా గట్టిగా? తన ఆస్తిపాస్తులు కానీ, తన అధికారం కానీ, తన గర్వం కానీ ఏది వాడలేదో. తగ్గింపును వాడాడు, దీనత్వాన్ని వాడాడు, సమర్పణను వాడాడు. అమ్మాయి మాట తూచా తప్పకుండా నమ్మాడు. మరి నువ్వెందుకు చెప్పవు? నీ జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి, నీ బ్రతుకులో ఎన్నో కార్యాలు చేశాడు. నీ ఇంట్లో చేశాడు, నీ ఒంట్లో చేశాడు, నీ కుటుంబంలో చేశాడు, నీ ద్వారా ఎంతో మంది జీవితాల్లో చేశాడు. నయమాన్ లాంటి వాళ్ళు ఎంతో మంది నీ చుట్టుపక్కల ఉన్నారు. వాళ్ళు నీ బంధువులు అయి ఉండొచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, నీ అన్నదమ్ములు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు ఉండొచ్చు. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, పాపపు కుష్టితో ఉన్నారు. ఆ కుష్టి పోవాలంటే ఉత్తమమైన మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆ యేసుక్రీస్తు నీ జీవితాన్ని మార్చాడు, నీ బ్రతుకును మార్చాడు, నీతిమంతునిగా మార్చాడు, పరిశుద్ధుడిగా మార్చాడు, పరిశుద్ధాత్మతో నింపాడు, పరిశుద్ధుల సహవాసంలో నింపాడు, ఉపదేశము గల సంఘంలో నిలబెట్టాడు, కంచెగల తోటలో ఉంచాడు. నిత్య జీవాన్ని పొందుకొని ఆ రాకడ కొరకు నీవు నీ కుటుంబం కలిసి సిద్ధపడుతూ ఆయన కొరకు సిద్ధపడుతున్నాయి. ఇన్ని అనుభవాలు ఉన్నా నీవు ఎందుకు ఇతరులకు చెప్పొద్దు? ఆ పిల్ల నోరు మూసుకొని ఎందుకు కూర్చోలేదు? తనకేమైనా లాభమా? వానికి మంచి ఎట్లా జరుగుతుంది? నాకు మోసం చేసినోడికి, నాకు అన్యాయం చేసినోడికి మంచి ఎట్లా జరుగుతుంది? నా పేరు చెడ్డదని చెప్పినోడికి మంచి ఎట్లా జరుగుద్ది? వాడు ఇట్లనే ఇదైపోవాలి, నాకు సీక్రెట్ తెలుసు కానీ వాడికి చెప్ప నేను అని అనలేదు. ఎందుకంటే ఆ పిల్ల చిన్న పిల్లే కావచ్చు కానీ దైవికమైన మనసున్న బిడ్డ, ప్రవక్త విలువ తెలిసిన బిడ్డ, ప్రవక్త నుండి వచ్చే మాటల విలువ తెలిసిన బిడ్డ. ఆ ప్రవక్తను ఎంత ప్రేమిస్తుందో, ప్రవక్త నమ్మిన దేవుని ఎంత ప్రేమిస్తుందో విలువ గౌరవం ఉన్న బిడ్డ. అందుకే ప్రవక్త గురించి మాట్లాడి, అందుకే ప్రవక్త నువ్వు వాడుకునే దేవుని గురించి మాట్లాడి రాజు దగ్గరికి వెళ్ళాడు. నాకు వచ్చిన నయమాను రాజునొద్దకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటలను అతనికి తెలియజేయగా. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఆగండి. ఇంత క్లారిటీగా వాక్యం వచ్చినా కొన్నిసార్లు మనకు అర్థం కాదు. ఇందాక చెప్పాను కదా, అవగాహన లేమి, ఏకాగ్రత లేకపోవడం. నేను చెప్తుండగా మనసుకు శరీరం లేదు, తోక తలకాయ లేదు,
రూపం లేదు, అది ఎట్లా పడితే అట్లా తిరుగుతుంది. హల్లెలూయా. దాన్ని నువ్వే మచ్చిక చేసుకోవాలి. నీ ఆలోచనలు, నీ మైండ్ నువ్వే మచ్చిక చేసుకోవాలి. అమ్మాయి స్పష్టంగా చెప్పింది, భార్య స్పష్టంగా చెప్పింది. ఆ భార్య విన్న మాటలు భర్త కూడా స్పష్టంగా అంగీకరించాడు, ఉపదేశానికి లోబడ్డాడు, చిన్నదాని మాటలకు లోబడ్డాడు, తగ్గించుకున్నాడు, విధేయతలకు వచ్చాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం ఎవరైనా ఒకరు గట్టిగా. ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడ్డారో అలాగుననే ఒకని విధేయత వలన ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవులకున్న బిగ్గెస్ట్, శ్రేష్టమైన, అతి ఉన్నతమైన, అతి పవర్ఫుల్ క్వాలిటీ కలిగింది ఏంటంటే విధేయత. హల్లెలూయా. లోబడే మనస్తత్వం. ఇదొక్కటి భార్యకున్న, భర్తకున్న, పిల్లలకున్న, తల్లిదండ్రులకున్న, సేవకులకున్న, సంఘ పెద్దలకున్న, సంఘానికున్న, సహవాసానికున్న వాళ్ళే దీవించబడతారు. హల్లెలూయా. విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది. వినడానికి బాగుంటుంది. లోబడాలంటే మన ఇష్టాన్ని చంపుకోవాలి కదా, మన తెలివిని పక్కకు పెట్టాలి కదా, మన అనుభవాన్ని పక్కకు పెట్టాలి కదా, మన జ్ఞానాన్ని పక్కకు పెట్టాలి కదా, మనకు తెలిసిన వాటన్నిటినీ మూట కట్టేట్టు పక్కకు పెట్టాలి కదా. ఈ పిల్ల చెప్పిందే వినాలి కదా. నీకు ఎంత సక్సెస్ ఉంటే ఏం లాభం, ఎంత జయం పొందితే ఏం లాభం, ఎంత ఘనత వస్తే ఏం లాభం, నీ లక్ష్యం సంపాదిస్తే ఏం లాభం. నువ్వు కుష్ఠరోగివి. అమ్మాయి చెప్పిన మాటకు లోబడు, ప్రవక్త దగ్గరికి వెళ్ళు, అక్కడ దేవుని ఆలోచన దొరుకుద్ది. ఆదివారం ఎందుకు వస్తున్నారు మీరు? ఆయన ఆలోచన కొరకు వస్తున్నారు, ఆయన నడిపింపు కొరకు వస్తున్నారు. ముఖం చూపెట్టి వెళ్ళిపోదామని వస్తున్నారా? పాస్టర్ గనపడిపోదామని వస్తున్నారా? లేకపోతే సంఘస్థులకు ఒకరి ముఖం ఒకరు చూసుకొని వందనాలండి, బాగున్నారండి, మీ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం బాగున్నామండి అని పలకరించుకోవడానికి వస్తున్నావా? పరలోకమందున దేవుడు ఆలోచన పొందుకొని ఈ భూమి మీద నువ్వు ఆయన కొరకు జీవిస్తూ నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటూ ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి. ఈ అవేర్నెస్, ఈ స్పృహ, ఈ గ్రహింపుతో వస్తేనే ఈ ఆదివారం ఆరాధన నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. లేకుండా నువ్వు వచ్చి వేస్తే రానిగాడిది పోరిగాడిది అవుతుంది అంతే. నేను స్నేహితుడిని, కొన్నిసార్లు గట్టిగా మాట్లాడతా, నన్ను తప్పు పట్టొద్దు మీరు. హల్లెలూయా. మమ్మల్ని గాడిద అంటాడా అనాల్సిన ఏం లేదు, గాడి మీనే కదా ఏదే కూర్చున్నది, గలస మనకు వచ్చింది. కంగారు ఏం పడకండి. సండే స్కూల్ పిల్లోని వాళ్ళ మమ్మీ తిరుగుతాడు, రే గాడిద కొడుక చెప్పినట్టు తిరుగుతాడు. ఆ టైంకి గాడిద ఎట్లా పోతుంది, వీడు నా కొడుక అన్నదాన్ని. కానీ ఏసే గాడిదని ప్రేమిస్తున్నాడు. ఆయన కూర్చుంటాడు, ఆయన మన ఘనత ఇస్తాడు. గడియ ఇప్పుడు 5-6 వచనాలు చదువుదాం. సిరియా రాజు, నేను ఇజ్రాయెల్ రాజులకు దూత చేత పత్రికను పంపించేదనని ఆజ్ఞ ఇచ్చాను కనుక అతడు 20 మణుగుల వెండియు, 1,20,000 రూపాయల బంగారును, 10 దుస్తుల బట్టలను తీసుకొని పోయి ఇజ్రాయెల్ రాజుకు పత్రికను అప్పగించాను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏదనగా నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠరోగమును నువ్వు బాగు చేయాలని రాజుతో చెప్పిస్తాడు ఇంకొక రాజు. ఈ పత్రిక అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇజ్రాయెల్ రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా ఒకడికి కలిగిన కుష్ఠరోగమును మాన్పమని నా యొద్దకు అతడు పంపుట ఏమి? నాతో కలహములకు కారణము అతడు ఎట్లు వెతుకుచున్నాడో మీరు ఆలోచించుచున్నాడు. ఇజ్రాయెల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములను నువ్వు ఎందుకు చింపుకుంటివి? ఇజ్రాయెల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతడు నా యొద్దకు రానిము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఇప్పుడు మిస్టేక్ ఇవ్వదన్నాం. ఎంత క్లారిటీగా ఉంది బైబిల్లో, అర్థంలో మన ముఖం చూసినట్టు. పిల్ల చక్కగా చెప్పింది. యజమానురాలు చెప్తే తన భర్తకు నయమానుకు ఆమె కూడా చక్కగా చెప్పింది. నయమాను కూడా మంచోడే. రాజు దగ్గరికి వెళ్ళి చిన్నది చెప్పాను ఉంటుంది 4వ వచనంలో చదువు. నయమాను రాజు వద్దకు పోయి ఇజ్రాయెల్ దేశపు చిన్నది చెప్పిన మాటను అతనికి తెలియజేయగా చేస్తే మనవుడు ఏం చేసాడు? రాజు ఒక పత్రిక రాసిండు రాజుకు. ఏది?
ఇజ్రాయెల్ రాజుకి పత్రిక రాసి ఆ పత్రిక ఏమంటే నా సేవకుడు వస్తాడు, వాడిని బాగు చేయి, తప్పాడు, వాడిని బాగు చేయి. పాపం రాజు చదువుకున్నాడు చూసి, ఓరు నాయన నేను దేవుణ్ణి అబ్బాయి, ఇదేంది వాడు ఏదో గొడవకే వస్తాడు, ప్లాన్ చేస్తున్నాడు. హల్లెలూయా కలుగురుగాక. ఇప్పుడు చెప్పండి, తప్పేపరిది ఆ రోజులలో అయితేనేమో పత్రిక రాస్తే మళ్ళీ వాడు చదవద్దు సేనాధిపతి. నయమాను చెప్పింది ఒకటి రాజుకు అర్థమైంది ఒకటి, సిరియా రాజుకు. డైరెక్ట్ రాజుకే నువ్వు బాగు చేయమావని పంపిస్తానని చెప్తాడు. మన లైఫ్లో క్లారిటీ లేకనే కన్ఫ్యూజ్ అవుతున్నాం. క్రీస్తును గురించిన క్లారిటీ లేదు, సత్యమును గురించిన క్లారిటీ లేదు, రక్షణను గురించిన క్లారిటీ లేదు, పరిశుద్ధాత్మను గురించిన క్లారిటీ లేదు, వాక్యమును గురించిన ఆత్మీయ అనుభవం గురించిన ఒక స్పష్టత, ఒక తేటని విధానం లేదు చాలామంది ప్రజలకు, సేవకులకు కూడా. పాపులర్ అయిన సేవకులు పాస్టర్ చుట్టూ తిప్పుతారు కానీ ఏసే చుట్టూ తిప్పరు. ఎందుకండి? అరే సేవకుడు కనుమరుగైపోవాలి, క్రీస్తే కనబడాలి. ఎందుకంటే సేవకుడు 24 గంటలు ఉన్నాడు, మధ్యలో వాడిని పిలుచుకుంటే వానితో పాటు సంఘం కథమేనా? మరి అదే దౌర్భాగ్యం. అదే అపోస్తులు చేసింది ఏంటిది? మేము సిలువ వేయబడిన యేసునే ప్రకటిస్తున్నాం, మేము పునరుత్థాన బలం కలిగిన ఆ క్రీస్తునే ప్రకటిస్తున్నాం. అరే మా సొంత శక్తి భక్తి చేత అయినట్టు మీరు మాట్లాడేందుకు తిరిగి చూస్తున్నారు? ఈ కుంటోనికి నడవడానికి కాళ్ళు ఇస్తే ఈ దేవాలయంలో ఉన్న మీరందరూ పేతురు యోహాను చెప్తారు, నజరేయుడైన యేసు నామములందరి విశ్వాసమే వీనికి నడవడానికి బలాన్ని ఇచ్చింది అని చెప్పారు. అలా చెప్పే సేవకులు ఎంతమంది ఉన్నారు ఈ రోజులలో? నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, నేను ప్రార్థన చేస్తే రక్షణలోకి వచ్చిండు, నేను ప్రార్థన చేస్తే ప్రభుని నమ్ముకున్నాడు. అరే నువ్వేది నాయన, నువ్వెవరా? దేవుడు భారం పెట్టాడు, నువ్వు ప్రార్థించావు, దేవుడు రక్షణ ఇచ్చాడు. దేవుడే రక్షణ ఇవ్వకపోతే, దేవుడే మారు మనసు ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుడే లోపల పాపం చొప్పింపజేయకపోతే నువ్వేం చేస్తావు? మందిరం వరకు మిమ్మల్ని నడిపించగలుగుతాం. ఈ నడిపించిన నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు దర్శించకపోతే నేనేం చేస్తానండి? నువ్వు అవకాశం ఇవ్వకపోతే, నీ లోపల మార్పులు జరగడానికి నువ్వు అవకాశం ఇవ్వకపోతే నేనేం చేస్తా? డైరెక్ట్ యేసు ప్రభు వచ్చి ఇక్కడ ఉన్నా కూడా చేయలేదు. అయ్యో కొరజీనా, అయ్యో బెత్తేస్తుందా? అసలు మీ దగ్గర చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు మీరు మారు మనసు పొందడం చేస్తే మీరు ఇంకంత అధ్వానం అయిపోయింది అని యేసు ప్రభు తిడతాడు జనాల్లో. ఇక మారు మనసు పొందడం మీకంటే నేనేమే పట్టడం మంచిది, మీకంటే సొదొమ గొమొర్రా చెప్పినా వాళ్ళు వినేవాళ్ళేమో నయమేనేమో అని అంటాడు. అందుకనే ఆత్మీయులు దైవిక జ్ఞానంతో ఉండి క్రీస్తులో నిలబడి క్రీస్తులో ఉన్న సత్యాన్ని క్లారిటీ లేకుండా క్లారిటీ కలిగి కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాలి. మీ రక్షణ మీద, మీ ఆత్మీయ జీవితం మీద మీకు డౌట్ రావద్దు. ఏమైంది? గొడవకు తయారైంది. రాజు ప్రశాంతంగా ఉన్నాడు, ఇజ్రాయెల్ రాజు. ఆయన మానాయన బతుకుతుంటే వీడెవడో లీటర్ తీసుకొచ్చిస్తే అది చదివి మనం రియాక్షన్, బట్టలు చింపుకున్నాడంటే దేశమంతా చింపుకున్నట్టే. కంగారు పడ్డాడు. ఈ కంగారు ఎవరికి తెలిసింది? నిజమైన ప్రవక్తకి తెలిసింది. హల్లెలూయా! దేవుని ఆలోచనలు పొందుకునే ప్రవక్తకి తెలిసింది. ఎవరైనా చెప్పారా? సమాచారం వాళ్ళని చెప్పాల్సిన అవసరం ఉందా? హల్లెలూయా! తెలుస్తుంది, ఈనోట ఆనోట తెలుస్తుంది. అరే రాజు బట్టలు నింపుకున్నాడంటే ఏందో తెలియదు, రాజు బట్టలు నింపుకున్నాడంటే అర్థమైపోయింది. ఏంటంటే ఇట్లా బాగు చేయాలట, రాజు పంపించాడు నయమాను అంటే ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడు. హల్లెలూయా! దేవుని మనిషి ఉన్నాడు, దేవుని చేత నడిపించబడే సంఘం ఉంది, దేవుని చేత నడిపించబడే ప్రజలు ఉన్నారు, యాజకుల గుంపు ఉంది, పరిశుద్ధ జనం ఉంది, పరిశుద్ధ సహవాసం ఉంది, నిజమైన దైవ పరిచర్య అనుభవంలో ఉన్న సేవకులు ఉన్నారు. పంపించగలిగి
ఎన్ని అధికారాలున్నా, ఎన్ని హోదాలున్నా, ఎంత రాజకీయ పలుకుబడి ఉన్నా, ధనబలం ఉన్నా, బుద్ధి బలం ఉన్నా, జ్ఞాన బలం ఉన్నా, దేవుని ముందు, దేవుని ఎదుట అవన్నీ చెప్పులు విడిచినట్టు బయట విడిచి రావాల్సింది ఇక్కడికి. అంతే. వచ్చాయన సన్నిధిలో, అయ్యా నీ బిడ్డనయ్యా, నీ కుమారున్నయ్యా, ఆ చిలుకో ఎక్కేసినట్టు వేసేయాలి. అంతే. జస్ట్ చేయాలి. ప్రభు నువ్వు నాతో మాట్లాడు. నువ్వు బయట కలెక్టర్, బయట ఆఫీసర్ అమ్మవు, హల్లెలూయా. బయట నీ పిల్లలు పెద్ద పెద్ద ఆఫీసర్లు, కానీ మందిరంలో దేవుని పిల్లలు. అందుకే నా పిల్లలారా, క్రీస్తు సారూప్యం మీ అందు ఏర్పడే వరకు మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుందని పౌలు అంటాడు. నా పిల్లలారా అంటాడు. వయసుతో సంబంధం లేదండి. ఆత్మకు వయసు ఎక్కడిదండి? చిన్నపిల్లలకు ఆత్మ ఉంటుంది, పెద్దలకు ఆత్మ ఉంటుంది, పాస్టర్లకు ఆత్మ ఉంటుంది, ముసలోళ్ళకి ఆత్మ ఉంటుంది. దానికి ఈ బాడీకే వయసు. హల్లెలూయా. ఆ ఆత్మ దేవుడు ఈ విగానికి ఇచ్చాడు. దాని ధర్మాన బతుకుతున్నావు. ఆయనకు నువ్వేం చేయవు, ఏం చేయవు. దేవునికి ఏం చేయవు, సంఘానికి ఏం చేయవు, సేవకులకు ఏం చేయవు. అంత నీ కడుపులోకి, నీ కడుపులోకి, నీ కడుపులోకి, నీ కడుపులోకి, నీ కడుపు, నీ దరిద్రమే పోయే. మరి నీకు ఇచ్చిందంత ఏంది? నువ్వు మృత సముద్రం కావద్దు. ఏదున్న నీ లోపల వేసుకొని గడ్డగట్టేటట్టు ఉండొద్దు. జీవజల నదిలాగా పారుతున్న నదులు ఎప్పటికీ చాలా వాటికి జీవాన్ని కలిగిస్తాయి. దేవుని పిల్లలు పారుతున్న నదులు జీవజల నదులు. హల్లెలూయా. ఏంటి తమ్ముడు మన జీవజల నదులు? గంగా, యమున, ఇవేనా? అంటే ఎప్పటికీ ప్రవహించే, ఏ కాలంలోనైనా సాగేటిది. దాన్ని జీవనది అంటారు. హల్లెలూయా. చదువు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేర్చుకోలేదు. కానీ మీకు చెప్పడం కొరకు కూడా కొన్నిసార్లు నేర్చుకోవాల్సి వస్తుంది. నేర్చుకోవాలి. ఎందుకంటే అన్ని రకాల ప్రజలకు వాక్యం అర్థం కావాలిగా. ఓకే, ఇంత మట్టుకు అర్థమైందా? హల్లెలూయా. ఎంత క్లారిటీ ఉన్నా వీడు కన్ఫ్యూజన్ అయ్యాడు. కన్ఫ్యూజన్ అయినాడు ఇంకొకరిని కన్ఫ్యూజన్ చేస్తాడు. బట్టలు చింపుకోవడానికి కారకుడు అయ్యాడు. పిచ్చోడైపోయాడు రాజు పాపం. ఒరే నేను దేవుణ్ణి కాదురా, నేను వీడిని ఇక్కడ బాగు చేస్తా అని కంగారు పడుతున్నాడు. కానీ ఈ పిచ్చి రాజుకు ప్రవక్త గుర్తు రావాలి కదా, ప్రవక్త. అరే మన ప్రాంతంలో ప్రవక్త ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, అతనికి దేవుని ఆలోచనలు వస్తాయి, దేవుని నడిపింపు ఉంటుంది, దేవుని యొక్క ఆలోచనలు ఉన్నది చెప్పగలుగుతాడు. కాబట్టి ఎవరే పిలువరా, ఎల్షాని పిలువరా బాబు అనొచ్చు కదండి. ఎలీషాకే తెలిసిపోయింది, అయ్యా మీలాంటోడు బాధపడొద్దయ్యా, మీరు దేశాన్ని రాజు, దేవుని పక్షాన నిలబడే రాజు, ప్రజల క్షేమం కొరకు ఆలోచించే రాజు, మీరు బట్టలు చింపుకోవడం ఏంటి? ఇజ్రాయెల్లో దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్లో ప్రవక్త ఉన్నాడని వాని రాజుకు అర్థం కావాలంటే వాని నాగరి పంపి వాని సంగతి నేను చెప్తాను చెప్పాడు. అప్పుడు మనిషి నెమ్మదైపోయిందండి. కోపం పోయింది, ఆవేశం పోయింది, బట్టలు చేంజ్ చేసుకున్నాడు, నిమ్మలమైపోయింది. ఈ ఎలీషా మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చాయండి. మనిషి లోపల నుండి వచ్చే మాటలే అంత ధైర్యాన్ని ఇస్తే, జీవం కలిగిన దేవుని మాటలు నీకు ఎంత ధైర్యాన్ని ఇవ్వాలి, ఎంత అభిషేకాన్ని, ఎంత ఆదరణను, ఎంత ప్రోత్సాహాన్ని, ఎంత గొప్ప దీవెనను నీకు తీసుకురావాలి. నెమ్మదైపోయిందండి. ఒరేయ్ ఎక్కడో పొరపాటు జరిగిందిరా, నీకు అర్థమైంది ఒకటి, అర్థమైంది రాజుకు అర్థం కాదా? నువ్వు ఆయన చేతి కింద ఉన్నాడు కాబట్టి నువ్వు పత్రిక చదవడానికి వీల్లేదు. డైరెక్ట్ నేను తెలిసి చూస్తే నన్నే దేవుని చేశాడురా, నేను కాదురా బాగు చేసేది, దేవుని మనిషి ఒక అతను ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళరా, నీకేమన్నా సాయం జరుగుతాడు. ఇప్పుడు అతడే చెప్పాడురా నాకు, నా సిచ్యువేషన్ గమనించి నన్ను బలపరిచాడు, నన్ను ప్రోత్సహించాడు. అట్లా మీ ఫ్యామిలీ మిమ్మల్ని ప్రోత్సహిస్తుందా? మీ కుటుంబం మిమ్మల్ని బలపరుస్తుందా? మీ సంఘం సహవాసం మీకు ప్రోద్బలాన్ని ఇస్తుందా? ఇవ్వగలగాలి. ఆత్మీయులైతేనే ఇవ్వగలుగుతారు, విశ్వాసం ఉంటేనే ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. సశేషం. నెక్స్ట్ కంటిన్యూషన్. హల్లెలూయా. మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఎవరికి వాళ్ళే ఒక్కసారి ఆలోచించు. తమ్ముడు, చెల్లి, అన్న, అక్క, నాన్న, అమ్మ, యవనస్తుడా, అలా చిన్నోడా, పెద్దోడా, నా ప్రియ సహోదరి సహోదరులారా,
నా ప్రియమైన పిల్లలారా, నా ప్రియమైన సంగమా, ప్రభు నిన్ను తన చేతి నీడలో ధృవతారలాగా తన చేతితో నిన్ను నాటాడు. తన చేతితోనే నేను వర్ధిల్ల చేస్తున్నాడు. తన చేతితో నాటిన మొక్క నువ్వు ఎదగాల, ఆత్మలో ఎదగాల, ఆర్థికంగా ఎదగాల, భౌతికంగా ఎదగాల, ప్రేమలో ఎదగాల, సమర్పణలో ఎదగాల, త్యాగంలో ఎదగాల, ఇవ్వడంలో ఎదగాల, దీవించడంలో ఎదగాల, ఆదుకోవడంలో, ప్రోత్సహించడంలో, బలపరచడంలో, అండగా నిలబడంలో, అడ్డంగా నిలబడడంలో ఎదగాలి. సైతాన్ రాజ్యము నీ మీద, నీ కుటుంబం మీద పనిచేయకుండా నీవే నీ కుటుంబం ఎదుట నిలబడాలి. వాని క్రియలు లయపరచాలి, వాని కట్లు తెంపేయాలి, వాని కుయుక్తులు గ్రహించాలి, వాక్కులో ఉన్న శక్తులను గుర్తించాలి. సాతాను కాపురం ఉన్న స్థలములో మనం ఉన్నాం, యుద్ధ భూమిలోనే ఉన్నాము, నిరంతర పోరాటంలో ఉన్నాము. రాజుల కాలంలో ఉన్నట్టు ఆత్మ సంబంధమైన పోరాటంలో ఉన్నాము. వాని పోరాటము మన మనసు మీద, వాని పోరాటము మన ఆలోచనల మీద, వాని పోరాటము మన గుణగణాల మీద, వాని పోరాటము మన ప్రవర్తన మీద, మన వ్యక్తిత్వం మీద. వానికి నచ్చదు సాతాను గానికి, వానికి కంపరం ఎక్కుతుంది. నీ మంచితనాన్ని చూస్తుంటే, నీ విశ్వాసాన్ని చూస్తుంటే సైతానికి కంపరం ఎక్కుతుంది. నీ సమర్పణ, నీ డెడికేషన్, నీ త్యాగము, నీ ఆత్మీయ అనుభవాలు చూస్తుంటే వానికి తేళ్ళు చెరువులు బాకినట్టు అనిపిస్తుంది. అందుకే నీ మీద అటాక్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు, దాడి చేస్తాడు. వానికి అవకాశం ఇవ్వద్దు. మెలుకోగలిగి ప్రార్థనలో ఉండాలి, ఆత్మలో బలం పొందుకోవాలి, విశ్వాసములో నిలబడాలి, కృపలో నిలబడాలి, వాక్కులో నిలబడాలి, ఆత్మలో నిలబడాలి. ఒక్కసారి ఆలోచించు సహోదరి, సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరితోనని భ్రమపడకు. ఎన్నో అనుభవాలు నీకున్నాయి. నీ ఇంటికి రక్షణ, నీ కుటుంబానికి అధిపతి యేసు, నీ మీద అభిషేకము ఆత్మ, నీ గుండె నిండా దేవుని వాక్యము, నీ మనసు నిండా ఆయన ఆలోచనలు. నయమాన లాంటి వాళ్ళు ఎంతోమంది కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. ఆనందాన్ని అనుభవించలేకపోతున్నారు, సక్సెస్ని అనుభవించలేకపోతున్నారు, కుటుంబంలో నెమ్మది పొందలేకపోతున్నారు. పాపం అనే కుష్టితో కొట్టుమిట్టాడుతున్నాడు. క్రీస్తు రక్తము గురించి చెప్పు, శిలువ మరణం గురించి చెప్పు. నిన్ను క్షమించి, నిన్ను రక్షించి, నిన్ను పవిత్రపరిచి, నీతిమంతునిగా మార్చి, పరిశుద్ధులతో స్వాస్థ్యాన్నిచ్చి, పరలోక స్వాస్థ్యాన్నిచ్చి, నిత్య జీవాన్నిచ్చి, కొత్త పేరు నీకు లిఖించి, రాజుల వంశంలోకి చేర్చి, యాజక సమూహములో నిన్ను నిలిపి, పరిశుద్ధ జనములో నిన్ను ఏర్పాటు చేసుకొని ఆయన కృపాకీర్తికి మహిమ కలుగునట్లుగా ఇంత ధన్యత, ఇంత ఆశీర్వాదము, ఇంత ఆరోగ్యము, ఇంత అభిషేకం ఇస్తే నోరు మూసుకొని జీవిస్తావా? చేతులు కాళ్ళు ముడుచుకొని బతుకుతావా? ఆదివారము పనులు బిగబట్టి, ఊపిరి బిగబట్టి, ఎప్పుడు గుడైపోతుంది ఇంటికి వెళ్దామన్నట్టు అతి కష్టం మీద గుడికి వస్తున్నావా? నిన్నెప్పుడో దయ్యం పట్టేసింది, సైతాన్ ఎప్పుడో పట్టేశాడు. మందిరం మీద ధ్యాస, ఆత్మీయ జీవితం మీద ధ్యాస, వాక్యం మీద ధ్యాస, సహవాసం మీద, ఉపదేశం మీద, ఆత్మీయ జీవితం మీద ధ్యాస లేకుండా చేసింది వాడే. నువ్వు అనుకుంటున్నావు నా పరిస్థితులే నన్ను ఇలా మార్చా అనుకుంటున్నావు, కానీ సింహం బోన్లో ఉన్న వ్యక్తి పరిస్థితులు మార్చాయా? సింహం నోలను మూసాయి. అగ్నిగుండంలో ఉన్న షడ్రక్, మెషక్, అబేద్నెగోల మనసును మార్చాయి అగ్నిగుండం. అగ్ని బలమే చల్లారింది. నువ్వే మారాలి సహోదరి, సహోదరుడు, నువ్వే మారాలి. చాలా దేవునికి అందినంత దూరం వెళ్ళిపోయావు. నువ్వు మందిరంలోనే ఉంటున్నావు, వాక్యమే వింటున్నావు, కానీ సైతాన్ వశంలో ఉన్నావు, అపవాది వశంలో ఉన్నావు, వాని కన్సర్న్లో ఉన్నావు, వాని ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నావు, వాని మాటలకే ఎక్కువ నువ్వు పెద్దపీట వేస్తున్నావు. అందుకే నేను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు విడుదల పొందాలి,
నీవు విడుదల పొందాలి. నిజమైన వాక్కు నీకు అర్థం కావాలి. నిజమైన సత్య వాక్కు నీకు అర్థం కావాలి. నిజమైన దైవజనులు నీకు అర్థం కావాలి. సందేశం నీకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ సన్నిధి నీకు అర్థం కావాలి. అభిషేకంలో ఉన్న ఆశీర్వాదం అర్థం కావాలి. రక్షణలో ఉన్న మహత్తు అర్థం కావాలి. నిత్య జీవంలో ఉన్న పునరుత్థాన బలము నీకు అర్థం కావాలి. థ్యాంక్ యూ జీసస్. అవును ప్రభా, నువ్వు నాతోనే మాట్లాడావయ్యా. నా జీవితాన్ని కట్టుకుంటా. నన్ను మరలా బ్రతికించు. నన్ను మరలా పునర్జీవింపజేయి. మరలా నీ ఆత్మతో నింపు. మరలా నూతన విశ్వాసంతో బలపరచు. నీ కృప నాకు దయచేయి. అడుగుతావా? 2 చేతులు పైకెత్తి అడుగుతావా? నేను చిన్న ప్రార్థన చేయాలనుకుంటున్నాను నీ కొరకు. హల్లెలూయా. ప్రేమ కలిగిన తండ్రి, నాతో మాతో ఇక్కడ నేను ప్రజలతో ప్రతి ఒక్కరితో మాట్లాడావు. నువ్వు మాట్లాడే దేవుడు తండ్రి, చక్కగా మాట్లాడావు. నయమాన్ ముందుంచి, నయమాన్ భారతుని ముందుంచి, చిన్నదాన్ని ముందుంచి, సిరియా రాజుల ముందుంచి, ఇజ్రాయెల్ రాజుల ముందుంచి సిస్టమేటిక్గా ఒకటి తర్వాత ఒకటి చక్కగా మాకు నేర్పిస్తున్నాం. అయ్యా, నీ కృప నీ ప్రజలకు దయచేయి. నీ ఆత్మకార్యం బలంగా జరిగించి దీవించి ఆశీర్వదించమని మునుపన్నటి లేని విధంగా నీ సన్నిధిని అనుభవించే గొప్ప భాగ్యం చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు దయచేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.